వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాము. మరి తల్లులుగా మనమందరం కూడా ఎంతో భాగ్యం పొందుకున్నామని చెప్తారు. ఎందుకంటే తల్లి పాత్ర గొప్పది. మరి ఒక తల్లి ఒక డాక్టర్ని చేయగలదు, ఒక తల్లి ఒక వ్యక్తిని యాక్టర్ని చేయగలదు, ఒక తల్లి ఒక వ్యక్తిని దైవ సేవకుడిగా తయారు చేయగలదు, ఒక తల్లి ఒక వ్యక్తిని హంతకుడిగానే మార్చగలదు. కాబట్టి తల్లి ఏదైనా చేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉందంటే కదలకూడదు అంటారు. కాబట్టి తల్లి ఏదైనా చేయగలదు. ఎందుకంటే తల్లి మాటలకి అంత శక్తి ఉంటుంది. అందుకని లోకంలో ఒక లోకోక్తి ఉంది, మాతృదేవో భవ. అంటే నీవు ఒక తల్లిగా నీ పిల్లల చేత నీవు తల్లికి దేవుని స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవారి నా తల్లి నా సహోదరి అని అంటాడు యేసు ప్రభు. కాబట్టి నీవు దేవుని చిత్త ప్రకారం చేయడానికి ఇష్టపడే వ్యక్తివైతే నీవు ఆయన ఎలాంటి పోస్ట్ నీకు ఇస్తున్నాడు అంటే ఆయన తల్లిగా నిన్ను చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మరి నీ తిమోతి రాసిన పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ రీతిగా అంటూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు, ఇదిగో నీ అపయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను ఈ విశ్వాసమును చూశాను, ఆ విశ్వాసాన్ని నీలో కూడా చూస్తున్నాను అంటాడు. నేను మామూలుగా చెప్తున్నానండి. కాబట్టి నీ విశ్వాసము అంటే నీ తల్లిలో విశ్వాసం ఉండాలి. నువ్వు ఒక తల్లిగా విశ్వాసము నీలో నివసించాలి. విశ్వాసము నీలో నివసించినప్పుడే మన పితరురాలైనటువంటి శారమ్మ గారు మరి విశ్వాసులకు తల్లిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాసానికి నీవు తల్లిగా ఉండాలి. అప్పుడే ఆ విశ్వాసము నిత్య జీవానికి నిన్ను నన్ను చేర్చింది. దేవుడి మాటలు దీవించును గాక. వన్స్ అగైన్ మదర్స్ డే, విష్ యూ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దిన వేళ నా ప్రభు మదర్స్ డే సందర్భంగా నీవు ఇచ్చిన దివ్యమైన సందేశాన్ని బట్టి వందనాలు. నా తండ్రి, ఏ తల్లి నా ప్రభు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఉన్న ఆమె హృదయంలో నాయన నూతన కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిని, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభు మరి విశ్వాసంలో నాయన స్థిరపరిచి విశ్వాసములకు నా ప్రభు తల్లులుగా ఉన్నట్లుగా మీరు కార్యం జరిగించండి. ఆయా విశ్వాసములకు కర్తగా మీరు మాకుండి నా తండ్రి, మా విశ్వాసాన్ని కొనసాగింపచేసి అంతం వరకు నా ప్రభా అయ్యా ఈ విశ్వాసంలో నేను ఇక్కడ కూర్చుని అనురాధ నా ప్రభా నీ ప్రియులందరూ కూడా నా ప్రభా స్థిరపడి వర్ధిల్లినట్లుగా మీరు కార్యం జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళీ మనమందరం కూడా ప్రియమైన తల్లి ప్రార్థన బృందంగా ఈ నెల 14వ తేదీ అంటే మే 14 మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు మనము ప్రేమ సహవాసం ఆవరణంలో కలిసి ప్రార్థన చేసుకోబోతున్నాం. తప్పనిసరిగా అందరూ కూడా మరి ఏకత్వం కోసమే, అంతేకాని డ్రెస్తో అని కాదు. కానీ మరి రాణి కలర్కి నేవీ బ్లూ బార్డర్ శారీస్ కొంతమందికి దేవుడు మరి అనుగ్రహించాడు మన యొక్క మినిస్ట్రీలో. లేని వాళ్ళు నేవీ బ్లూ చీర కానీ లేదంటే రాణి కలర్ చీర కానీ పంజాబ్ డ్రెస్ తెచ్చుకునే వాళ్ళు కూడా కొంచెం అదే కలర్లో వస్తే అందరము ఒక యూనిఫామ్గా హాస్పిటల్స్లో కానీ అందరూ ఒక యూనిఫామ్లో ఉంటే ఎలాగా గౌరవంగా ఉంటుందో మరి చూడటానికి చూపర్ల కోసము యూట్యూబ్ ఛానల్కి కొంచెం అందాన్ని తీసుకురావడం కోసము మరి ఈ చిన్న మనవిని మన్నించాలని కోరుతూ ఉన్నా. మే గాడ్ బ్లెస్ యు వన్స్ అగైన్.